అందరికీ నమస్కారం అండి. జేడి వరెల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఉల్లికాడలు ఎగ్ ఫ్రై అండి. ఇది చపాతీ, రైస్, రోటీకి కూడా చాలా బాగుంటుంది. ఇన్ని రోజులు వీడియో హెల్త్ బాగాలేదండి, ఫీవర్ వచ్చి గొంతంతా కూడా ఇదయిందండి. ఉల్లికాడలు తీసుకున్నాను. ఇవి 2 కట్టలండి. వీటిని కాడల్ని మంచిగా ఏరి కడిగిన తర్వాత కట్ చేసుకోవాలండి. ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లికాడల్ని. దీన్ని ఎగ్తో ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. అలాగే 4 ఎగ్స్ తీసుకున్నానండి. ఇది టేస్ట్ పరంగా చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి మనం ఉల్లిబందు తెచ్చినప్పుడు, అదే ఉల్లిబందు అంటారు, ఉల్లికాడలు అంటారు కదండి, ఈ ఎగ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. దీన్ని ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకున్నానండి. దీనిలో చేస్తున్నాను. దీనికి తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు అవసరం లేదండి, జీలకర్ర ఒకటైతే సరిపోతుంది. ఇది ఎందుకంటే ఎగ్ వేస్తున్నాం కదా, దాని మూలంగా. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లికాడలు వేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా. దీనికి కొంచెం పసుపు, కూర కలరు, అలాగే యాంటీబయాటిక్ కదండి. తర్వాత సాల్ట్ అండి, దీనికి సరిపడా. కొంచెం ఈ ఆకుకూరలు చేసేటప్పుడు కొంచెం తగ్గించే వేసుకోవాలండి సాల్ట్ కూడాను. లాస్ట్లో చాలకపోతే కలుపుకోవచ్చు. మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇది ఎగ్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మనం తర్వాత దీనికి 1 అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. వేసి మొత్తం ఇలా కలుపుకోవాలండి. ఒకరోజు ఫీవర్ అయినా కూడా వారం రోజుల వరకు గొంతు ఇదవుతుంది, అలాగే నీరసం కూడా ఉంటుంది కదండి. అందువల్ల వీడియో చేయలేకపోయాను. ఇప్పుడు దీనికి సరిపడా కారం వేసుకోవాలండి. కారం వేసి దీనిలో వాటర్ అవసరం లేదండి, మొత్తం కూడా ఇలా కలుపుకోవాలి. అదే మనం ఉల్లిపాయ అయితే కనుక మగ్గటం కోసం కొంచెం వాటర్ పోస్తాము, దీనిలో అయితే అవసరం లేదండి. ఇలా మొత్తం కూడా కలుపుకోవాలి కారం వేసిన తర్వాత. ఇప్పుడు మనం ఎగ్స్ ఇలా కొట్టి పోసుకోవాలండి. ఇవి 4 ఎగ్స్ వేసాను. వేరే గిన్నెలోకి వేసుకోవాలండి. ఇప్పుడు సమ్మర్ కదా, కొన్ని పాడైపోయి ఉంటాయి కదా, అలా కాకుండా ఎగ్ ఎల్లో సొన రౌండ్గా ఉంటేనే కరెక్ట్గా ఉన్నట్టండి. ఇలా వేసిన తర్వాత మొత్తం కూడా ఒక 5 మినిట్స్ అలా ఉంచి కలుపుకోవాలండి. ఇది చాలా బాగుంటుందండి ఈ ఉల్లికాడల కాంబినేషన్లో. ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్గా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా. ఇది రైస్ కానీ చపాతీలో కూడా చాలా బాగుంటుంది, అలాగే రోటీకి కూడాను. ఇప్పుడు దీన్ని ఇలా ఫ్రై అయిన తర్వాత దీనికి కొంచెం గరం మసాలా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. 2 ఇయర్స్ కూడా అయిపోతుంది, దగ్గర పడుతుంది. చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని గార్నిషింగ్ చేసుకోవటమేనండి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదు, వాచ్ అవర్స్ టైం తగ్గిపోతుందండి. మళ్ళీ 2 ఇయర్స్ అయిపోయిందంటే. ఇలా అయిన తర్వాత మనం సర్వ్ చేసుకోవటమేనండి. వేరే బౌల్లోకి తీసుకుని నేను చేసే రెసిపీస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి, మరిన్ని రెసిపీస్ చేస్తానండి. అయిపోయిందండి ఉల్లికాడలు ఎగ్ ఫ్రై. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.